ఫ్రెండ్స్, ఈ అమ్మాయి తన ఇంటి గేటు దాటి బయటకు వస్తోంది. ఇంకా కొన్ని అడుగులు కూడా వేయలేదు. అంతలోనే ఒక మోటార్ సైకిల్ వచ్చి ఆమె దగ్గర ఆగింది. అమ్మాయి వెనకనే ఆమె బాడీగార్డ్ నడుస్తున్నాడు. బైకర్ను భయపెట్టాలనే ఉద్దేశంతో బాడీగార్డ్ కేవలం చూపించడానికి తన తుపాకీని బయటకు తీసే నటన చేశాడు. కానీ ఆ బైకర్కు మాత్రం ఏమాత్రం భయం లేదు. అసలతడు తాపీగా ఫోన్ తీసి అమ్మాయి వైపు పెట్టి ఒక ఫోటో తీసి బైక్ స్టార్ట్ చేసి వేగంగా అక్కడ్నుంచి దూసుకెళ్లిపోయాడు. అతడు బాడీగార్డ్ పక్క నుంచి వెడుతున్న క్షణంలో బాడీగార్డ్ చూపు ఒకసారిగా అతడి చేతిపై పడింది. అక్కడ ఉన్న ఒక ప్రత్యేకమైన టాటూ అతడి మనసులో అనుమానాన్ని నాటింది. ఎందుకంటే ఆ బాడీగార్డ్ ఎవరో సాధారణ మనిషి కాదు. అతడి పేరు జాక్. ఒకప్పుడు దేశానికి సేవ చేసిన స్పెషల్ ఫోర్స్ ఆఫీసర్. రిటైర్మెంట్ తర్వాత ఒక పెద్ద హవేలీలో బాడీగార్డ్ గా పనిచేస్తున్నాడు. అతడి ప్రధాన బాధ్యత ఒక్కటే, చిన్నారి ఏమీ భద్రత. ఏమీ చాలా అల్లరిపిల్ల. ఎప్పుడూ చుప్చుపుగా బయటకు జారిపోవడానికి చూస్తుంటుంది. ఈసారి పెద్ద ప్రమాదమేమీ జరక్కపోయినా ఇంటి యజమాని మాత్రం విపరీతంగా కోపపడ్డాడు మరియు జాక్ ను గట్టిగా దట్టేశాడు. కానీ యజమానురాలు మాత్రం జాక్ కు అండగా నిలిచింది. ఎందుకంటే ఏమీ ఇంకా 9 ఏళ్ల చిన్నారి. బయట ఆడాలనుకోవడం సహజమే. కొద్దిసేపటికి యజమాని కోపం చల్లారిపోయి వారిని బయటకు తీసుకెళ్లడానికి అనుమతిచ్చాడు. జాక్ వెంటనే కారు స్టార్ట్ చేసి డ్రైవర్ బాధ్యతతో పాటు సెక్యూరిటీ బాధ్యతను కూడా తానే చూసుకుంటూ తల్లి కూతురుని మాల్ కు తీసుకెళ్లాడు. మాల్ దగ్గరికి రాగానే జాక్ కంట్లో పడింది అదే మోటార్ సైకిల్. అది చూసిన వెంటనే అతడి శరీరం మొత్తం అప్రమత్తమైంది. ఏదో తేడా జరగబోతోందన్న అనుభూతి కలిగింది. వెంటనే కారు వైపు పరిగెత్తి, మేడం ఏమి, వెంటనే సీట్ బెల్ట్ పెట్టుకోండి అని గంభీరంగా చెప్పాడు. ఎందుకంటే ఇది కేవలం ఆరంభం మాత్రమే. ముందున్నది మాత్రం పెద్ద ప్రమాదమే.